అసమర్థతనో అది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో బీఆర్ఎస్ వెళ్తోంది. ఎందుకంటే వాళ్ళు నిన్నటిదాకా అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపారు కాబట్టి. బీజేపీ ఏమో అవినీతిని పట్టుకుంది. అవినీతి ఉంది అని నేను అనడం లేదు, బట్ అవినీతి యాంగిల్లో మిమ్మల్ని టార్గెట్ చేసి పాపర్ చేసే పనిలో ఉంది. ఈ రెండు పార్శ్వాలు, ఒక బీజేపీ చేస్తున్న అవినీతి కోణము, బీఆర్ఎస్ చేస్తున్న అసమర్థ పాలన కోణము, ఈ రెండింటిని మీరు సరిగ్గా ఆన్సర్ చేయకపోతే ప్రజలు ఒక రకంగా అనుకునే ప్రమాదం ఉందేమో ఆలోచించారా మీరు? మీకు అర్థమవుతుంది అసలు వీళ్ళ స్ట్రాటజీస్? కాదు, ప్రజలు 9.5 సంవత్సరాలు రుణమాఫీ చేయకపోతే కూడా భరించిండ్రు గాని 9 నెలలు కాకపోతేనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం వస్తుంది మరి రాజకీయాల్లో అని వాళ్ళు ప్రచారం చేస్తారు. ప్రజలకు రాలేదు కదా, రేపు తెలుస్తాయి కదా 4వ తారీఖు నాడు. ఇటువైపు 10 సంవత్సరాలు ఏకదరిగా దేశాన్నే దోచుకుంటున్న ఆ దొంగలను కాపాడే ప్రభుత్వంగా ఇలా బీజేపీ ప్రభుత్వం చరిత్రకెక్కింది. వాళ్లకు ఇప్పుడు అవినీతి అక్రమాలు కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రో వాళ్ళ నేపథ్యాలు కనపడుతున్నాయి. మేమేం చేయాలనో మాకు చాలా స్పష్టంగా ముందు కనపడుతున్నది. బస్సు ఫ్రీ అంటేనేమో ఆటో వాళ్ళని లేపి, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటేనేమో ఏంటిది మళ్ళా ధరలు పెరుగుతాయని అంటున్నారు. తర్వాత మేము ఇండ్లు కట్టిస్తామని అంటేనేమో 1,00,000 ఇండ్లేనా అంటున్నారు. లేదంటే ఏ పని చేయబోయినా సరే దాన్ని ఒక ఉచితంగా ప్రచారాలకు వాళ్ళకి కొంచెం సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళకి సహకరిస్తున్నది. కానీ మాకున్న దాంట్లో రైతు రుణమాఫీ, రెండవది మహాలక్ష్మి, ఇవి రెండు కొంచెం ఆర్థిక అంశాలు. దీంట్లో 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని కూడా ఎవరికి తెలియవు ఇప్పటి వరకు. రాష్ట్రాన్ని ఇంతలా మరి దివాలా తీసిన ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం 3-4 నెలలకే వాళ్ళకు లేచాడితే జనం నమ్ముతారు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు రేపు రిజల్ట్స్ చెప్తేగా బీఆర్ఎస్ చెప్పేది వాస్తవం కాదా అని. అవినీతి కూడా బీజేపీ కాంగ్రెస్ మీద అవినీతి మీద చెప్తుంటే ప్రజలు చూడరా? ఇన్ని రోజులు ప్రభుత్వంలో లేకుండా ఆ అవినీతి ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడండి, ఏకదం అమిత్ షా 1 డేలోనే పోలీసుని ఇక్కడికి పంపించింది, ఢిల్లీ పోలీసుని. మరి 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ అవినీతి చేయలేదన్నట్టే కదా ఆ లెక్క ప్రకారం, బీజేపీ లెక్క ప్రకారం. ఆ అవినీతిని సమర్థించింది ఎవరు? ఆ అవినీతికి మద్దతుగా నిలిపింది ఎవరు? అమిత్ షా, మోడీ కాదా? కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ పెద్దగా ఏం లేదు. కాకపోతే ఒకరు ఒక పంచ ఉండొచ్చు, ఇంకోరు ఎక్కువ పంచ. బట్ బేసికల్ గా మీరు గమనించండి, మీకు మధ్యన ఉన్నది 90-95 రోజులే అయితే మొత్తం 5 సంవత్సరాల పని ఇప్పుడు ఈ 90 రోజుల్లో చేసి దిగిపోండి మీరు అన్నట్టున్నది ఇప్పుడు వాళ్ళ పని. అదైతే ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద ఉండే అక్కస ఏంటి? మాకంటే చిన్నోడు, మాకంటే వెనుకకు రాజకీయాలకు వచ్చిండు, మేమంతా ఇట్లా ఉంటిమి, ఆయనే ముఖ్యమంత్రి అయిపోయి ఏంది కథ అని ఇక వాళ్ళకి కొంతమందికి ఫ్రస్ట్రేషన్, కొంతమంది తలనొప్పి, ఇక మేము ఎట్లయితాము మీ దాంట్లో కూడా ఉంది కదా కొంతమందికి. ఇక అది ఎవరికున్నా సరే నా దృష్టిలో ఒక మాట, ఆ మాట కూడా అనగలను, ఎవరికున్నా సరే అది ఎవరి చేత అయితే వాళ్ళు నాయకులు అవుతారు. ఇప్పుడు కేసీఆర్ కంటే ముందు కూడా చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, చేసిండ్రు. కేసీఆర్ తెలంగాణను ముందుకు తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి ఎందుకు అయిండు? ఆయన అయిన తర్వాత ఇంకెవరు రారనుకున్నారు మీరు. అంటే మామూలుగా జనం బయటికి చూసేటోళ్ళు చాలా మంది, అలా నేను కొంతమంది పెద్దలతో చర్చిస్తే అన్నారు. కానీ ఆయన నాకు అనిపించింది, కన్విన్స్ అయినా నేను, మా ముఖ్యమంత్రి గారు అన్నారు ఈరోజు తనతోనే ఉంటే, నేను అవుట్ సోర్సింగ్కి వచ్చి మూవ్మెంట్ చేసి 10 సంవత్సరాలు కార్పొరేట్ కంపెనీగా లాభాలు చూసుకొని పోయినట్టే ఉన్నది కేసీఆర్ గారిని. భవిష్యత్తు ఏంటి బీఆర్ఎస్ అని అంటే, ఒక లెజెండరీ అని చెప్పుకున్న పార్టీ కాస్త ఇలా పరిమితమైన పరిస్థితి వచ్చింది. రేపు చరిత్రలో తెలంగాణను ఈ విధంగా తయారు చేసిందని ఒక చెడు పేరు మూట కట్టుకుంటున్న పరిస్థితి వచ్చింది. కానీ మీరు చారిత్రక ఉద్యమాలు చూడండి ఎక్కడైనా, ఇప్పుడు ఆ పరిస్థితి మన కాడ ఎందుకు లేకుండా పోయింది? ఒకటేసారి బీఆర్ఎస్ గ్రాఫ్ ఇట్లా దగ్గర ఉద్యమాలని కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హామీలు అనేసరికి 100 రోజుల్లో ఇవి తీసుకుంటా, 100 రోజుల్లో ఈ హామీలు చేస్తా అని చెప్పారు. వాటిల్లో పెద్ద పెద్ద వాటిని అంటే సరే ఆర్థికంగా కొంత చూసుకోవాలి, కుదురుకోవాలి, ప్రభుత్వం కుదురుకోవాలి. కాబట్టి కొన్ని విషయాల్లో మనం కొంత ఇది ఇస్తారు, ప్రతిపక్ష పార్టీలైనా ప్రజలైనా ఆలోచిస్తారు, అరే నిన్ననే కదా వచ్చింది, కొంత అన్ని చక్కబెట్టుకోవాలి కదా అని. కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు కానీ వీటి విషయంలో కూడా ప్రభుత్వం ఎందుకో కొంత తడబడుతోంది అనే ఇంప్రెషన్ కలుగుతోంది. తడబాటు వెనుక ఇప్పుడు హరీష్ రావు గారు అంటున్నారు, కాదు హరీష్ రావు గారు అంటున్నారు,
దొడ్డు ధాన్యాలకు బోనస్ ఇస్తామని ఇప్పుడు మాట మారుస్తున్నారు అని చెప్పి. ఇది రైతాంగానికైతే తగులుతుంది కదా ఈ ఈ విమర్శ. దానికి తడబాటు కాదు, అది తడిబాట లేక